హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. ఈరోజు టాపిక్ ఏంటంటే సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అండి చెప్తున్నాను. ఇది నిన్న ఈ అంటే కంటెంట్ ఎక్కువ ఉంది. అందువల్ల లెసన్ వైజ్ చెప్తున్నానండి. ప్రతి లెసన్‌లో ఉన్న కవులు, అలా కంటెంటు అండ్ వెనకాతల ఉండే గ్రామర్ పాయింట్ అన్నీ కూడా చెప్తున్నాను. అందువల్ల మనకు వీడియోస్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి సెవెంత్ క్లాస్ సంబంధించి. అలాగే సిక్స్త్ క్లాస్ కూడా తెలుగు టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేశాను. దానికి ఒక సిక్స్త్ క్లాస్ సంబంధించి 14 వీడియోస్ వచ్చాయండి. అలాగే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ కూడా చెప్పాను. తెలుగు టెక్స్ట్ బుక్‌లు కంప్లీట్ అయిపోయాయండి. అలాగే సెవెంత్ కూడా చాలా వీడియోస్ వస్తాయి. అన్ని లెసన్ వైజ్ చెప్తున్నాను. అది పాత సిలబస్, కొత్త సిలబస్ 2 కూడా చెప్తున్నానండి. అలాగే ఏంటంటే దీని తర్వాత ఎయిత్ క్లాస్ కూడా చెప్పడం జరుగుతుంది. నిన్న నేను దీనికి సంబంధించి వీడియో అనేది పోస్ట్ చేశాను. అది 19 వరకే బిట్స్ చెప్పానండి ఈ లెసన్‌కి సంబంధించి. తర్వాత 20వ బిట్ నుంచి ఈరోజు కంటిన్యూ చేస్తున్నాను. ఒకవేళ కొత్త వాళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోండి. ముందు వీడియో చూసి దాని కంటిన్యూషన్ అనేది మనకి తెలుస్తుంది. అందుకని 20వ బిట్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకండి. మంచి బిట్స్ అనేవి వస్తాయి. అలాగే ఏంటంటే కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి ముందు సైకాలజీకి సంబంధించి చాలా వీడియోస్ చేశానండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఒకసారి చూడండి. చాలా ఇంపార్టెంట్ అవి బిట్స్ అనేవి చెప్తున్నాను. అలాగే ఇంకేంటంటే దీనికి తర్వాత మెథడాలజీ కూడా చెప్తానండి. తెలుగుకి సంబంధించి తెలుగు మెథడాలజీ తర్వాత ఏ ఏ సబ్జెక్ట్ చెప్తే దానికి సంబంధించి కంటెంట్ అయ్యాక మెథడాలజీ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. టాపిక్‌లోకి వెళ్దాము. నిన్న 19 వరకు చెప్పానండి బిట్స్ అనేవి. ఈరోజు 20 నుంచి స్టార్ట్ చేస్తాను. చూడండి ఫస్ట్ బిట్ మనం చూసుకుంటే 20ది తెలుగు సందులలో పూర్వ స్వరంగా ఈ ఉండి దానికి ఏదైనా అచ్చు పరమైతే ఏర్పడే సంధి ఏది? చూడండి. పూర్వ తెలుగు సందులలో పూర్వ స్వరంగా ఈ ఉండి దానికి ఏదైనా అచ్చుపరమైతే ఏర్పడే సంధి ఏంటని అడుగుతున్నాడండి. అందులో మనకు ఆప్షన్స్ ఏమంటే అత్వ సంధి, ఇత్వ సంధి, ఉత్వ సంధి, ఆమ్రేడిత సంధి. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారండి. మనకి ఏమవుతుందండి ఆప్షన్ 2 అండి ఇత్వ సంధి. ఈ ఉంటే ఇత్వ సంధి అండి. ఇది సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఉంటే ఇత్వ సంధి. నెక్స్ట్ మనం సత్యమే డాష్కు మూలము. సత్యమే డాష్కు మూలం. ఖాళీలు సరైన పదాన్ని గుర్తించండి. ధనము, యశము, ధర్మము, సంపద. సత్యమే డాష్కు మూలము ఏమవుతుందండి? మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. యశము. సత్యమే యశముకు మూలము అవుతుంది. నెక్స్ట్ మనకి 22ది వినయము సాధన ధారణ పునశ్చరణ వీరికి అవసరము. ఎవరికి అవసరము? వినయము సాధన ధారణ పునశ్చరణ వీరికి అవసరం. ఎవరికి? ఉపాధ్యాయుడు, విద్యార్థి, అగ్ని, ప్రజలు. ఎవరికి అవసరం అవుతుందండి? మనకు ఆప్షన్ 2 అండి విద్యార్థికి. వినయము సాధన ధారణ పునశ్చరణ విద్యార్థికి అవసరం అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే 23దండి పంకిలం. పంకిలం అనే పదానికి అర్థం ఏంటి? పంకిలం అంటే ఏంటి? తామర, కలువ, బురద, మందారం. పంకిలం అంటే ఏంటి? తామర, కలువ, బురద, మందారం అని ఇచ్చారు. అందులో ఏంటి మనకు ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది? బురద అండి. ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. పంకిలం అంటే మనకి ఇక్కడ బురద వస్తుందండి. నెక్స్ట్ సంధివశాత్తు పూర్వ పరస్వరాలకు మధ్య అదనంగా ఒక అక్షరం చేరితే దాన్ని ఈ పేరుతో పిలుస్తాము. సంధివశాత్తు పూర్వ పరస్వరాలకు బదులు పూర్వ పూర్వపరస్వరాలకు మధ్య అదనంగా ఒక అక్షరం చేరితే దాన్ని ఏమంటాం? ఆగమం, ఆదేశం, వికల్పం, నిత్యం. ఏమవుతుందండి? మనం ముందే చదువుకున్నాము. ఆప్షన్ 1 అండి ఆగమం. ఏమవుతుందండి? ఆగమం. నెక్స్ట్ మనం చూసుకుంటే 25 అండి క్రింది ప్రవచనాల్లో సరైన దాన్ని గుర్తించండి. క్రింది ప్రవచనాల్లో సరైన దాన్ని గుర్తించండి. సూర్యులకు ఐశ్వర్యం లేనప్పుడు కూడా ఉండే లక్షణాలు ఏంటి? సూర్యులకు ఐశ్వర్యం లేనప్పుడు కూడా ఉండే లక్షణాలు ఏంటి? నిత్యం దానం చేయడం, ఎల్లప్పుడూ సత్యాన్ని మాట్లాడడం, నిర్మలమైన మనసు లేకపోవడం. ఏంటని అడుగుతున్నారండి. ఈ మూడింట్లో మనకి ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చారు. అందులో మనకి ఏంటనేది కరెక్ట్ అవుతుందంటే మనకు ఆప్షన్ 4 అండి. ఈ మాత్రమే సత్యం అవుతుంది. ఈ అంటే నిర్మలమైన మనస్సు లేకపోవడం. సూర్యులకు ఐశ్వర్యం లేనప్పుడు
కూడా ఉండే లక్షణాలు ఏంటంటే నిర్మలమైన మనసు లేకపోవడం అండి. నెక్స్ట్ అసత్యం ఇది. ఈ మాత్రమే అసత్యం, మిగతావన్నీ సత్యాల కింద మనకి వస్తాయి. నెక్స్ట్ మనం చూడండి 26ది. క్రింది ప్రవచనం సరైన దాన్ని గుర్తించండి. విద్యార్థికి అవసరమైనవి ఏవి? విద్యార్థికి అవసరమైనవి విద్య పై తరగతిని అవిశ్వాసం, వినయం, నిరంతర సాధన, పునశ్చరణ. ఏవండి మనకు విద్యార్థికి అవసరమైన అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ఏంటండి? వినయం, నిరంతర సాధన అండ్ పునశ్చరణ. ఇవన్నీ కూడా మనకి విద్యార్థికి అవసరమవుతాయి. నెక్స్ట్ మనం చూసుకోండి 27ది. కవి కాలాలను జతపరచండి. కవికి సంబంధించి కాలాలు ఇచ్చారు. అతను ఏ కాలానికి చెందినవాడు అనేది మనకి ఇక్కడ చదువుతున్నాం. ఒకవైపు కవి, అతని యొక్క కాలాలు పక్కన ఇవ్వడం జరిగిందండి. మనం ఇప్పుడు చూసుకుంటే మనకి ఆప్షన్లో మనకి ఏది కరెక్ట్ అవుతుందంటే మనకి ఆప్షన్ 1 అండి. చూడండి, పోతులూరి వీరబ్రహ్మ 17వ శతాబ్దానికి చెందిన అతను. మారద వెంకయ్య 16వ శతాబ్దం. అలాగే గద్దల శామ్యులు అని అతను మనకి దేనికి చెందినవారండి? మనకి ఇక్కడ చూసుకుంటే చూడండి, ఫస్ట్ మా తర్వాత పోతన చూద్దామండి. ఇక్కడ మనకి పోతన అతను 15వ శతాబ్దం. మనకి గద్దల శామ్యులు మనకి దేనికి చెందిన అతను? 20వ శతాబ్దానికి చెందిన అతను. చూడండి, పోతులూరు వీరబ్రహ్మ 17వ శతాబ్దం, మారద వెంకయ్య 16వ శతాబ్దం, గద్దల శామ్యులు 20వ శతాబ్దం, పోతన 15వ శతాబ్దానికి చెందిన అతను. ఇవి కవుల గురించి. నెక్స్ట్ చూడండి, మళ్ళీ కింది ప్రవచనం సరైన దాన్ని గుర్తించండి. ఆంధ్రపుత్ర శతకం జెండామాన్ ఇస్మాయిల్ రచన, ఆంధ్రపుత్ర శతకం గద్దెల శామ్యుల్ రచన, హితోక్తి శతకం చుక్కాకోటి వీరబ్రహ్మ రచన, హితోక్తి శతకం గద్దెల శామ్యుల్ రచన. ఇవి మనకి కొన్ని సత్యాలు ఉన్నాయి, కొన్ని అసత్యాలు ఉన్నాయి. మనం ఇవి కరెక్ట్ చేయాలండి. ఇందులో మనం చూసుకుంటే మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. చూడండి, చూడండి అంటే ఫస్ట్ ఇది ఆంధ్రపుత్ర శతకం జెండామాన్ ఇస్మాయిల్ రచన. అలాగే వి అంటే 4వది హితోక్తి శతకం గద్దెల శామ్యుల్ రచన. ఇవి మనకి కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ మనకి చూడండి 29ది. సౌరి అంటే అర్థం ఏంటి? సౌరి అంటే ఏంటి? సూర్యుని మనముడు, శ్రీరాముడు, పరశురాముడు, బుద్ధుడు. ఎవరు సౌరి అంటే ఎవరని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. సూర్యుని మనముడు సౌరి అని అంటాము. నెక్స్ట్ ఈ లెసన్కి సంబంధించి లాస్ట్ బిట్స్ అండి ఇవి. లాస్ట్ బిట్ 30వ బిట్ చూడండి. మోహము ఈ పదానికి నానార్థాలు ఏంటి? మోహము అనే పదానికి నానార్థాలు ఏంటని అడుగుతున్నారండి. చూడండి, పుట్టుక ఉనికి, వలపు భ్రాంతి, బంధము త్రాడు, ప్రేమ ద్వేషం. ఇందులో ఈ 4గింట్లో ఏ ఆప్షన్ మనకు కరెక్ట్ అవుతుంది? మనకు ఆప్షన్ 2 అండి. వలపు భ్రాంతి. మోహము అంటే వలపు భ్రాంతి అండి. మోహం అనే పదానికి నానార్థాలు వలపు భ్రాంతి. ఇది ఈ లెసన్కు సంబంధించి బిట్స్ అయిపోయండి. తర్వాత మనము ఇంకో లెసన్ గురించి మనం చెప్పుకుందాము. అదే మన విశిష్ట ఉత్సవాలండి. ఈ లెసన్కి సంబంధించి ప్రక్రియ ఏంటంటే వ్యాసం అండి. మన విశిష్ట ఉత్సవాలు ప్రక్రియ ఏంటంటే వ్యాసం. ఇతివృత్తం ఏంటంటే సంస్కృతి ఆచారాలండి. రచించింది ఎవరు? రచించిన రచయితల బృందం. ఈ లెసన్ రచించింది ఎవరండి? రచయితల బృందం అండి. ఉపవాసిక పాఠం సిరిమానోత్సవం చూడండి. ఉపవాసిక పాఠం సిరిమానోత్సవం, గుణదల మేరీమాత ఉత్సవం, కోటప్పకొండ, ప్రబల తిరునాళ్ళు, అలాగే రొట్టెల పండగ, అహోబిలం పారవేట ఉత్సవం, లేపాక్షి ఉత్సవాల గురించి చెప్పబడింది. ఇవన్నీ కూడా ఈ పాఠంలో ఈ ఉత్సవాలన్నిటి గురించి చెప్పడం జరిగింది. మన విశిష్ట ఉత్సవాలు అని. ఈ లెసన్కి సంబంధించి కొన్ని బిట్స్ చెప్తానండి. మిగతావి రేపు వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. కొన్ని మాత్రమే చెప్పడం జరుగుతుందండి. ఒక 15 బిట్లు 30 బిట్లు ఉన్నాయి. ఇందులో 15 బిట్స్ మాత్రమే నేను చెప్తున్నాను. మిగతావి రేపు వీడియోలో చెప్తానండి. ఓకే అండి. ఇందులో ఫస్ట్ బిట్ చూడండి. మన విశిష్ట ఉత్సవాలు ఇతివృత్తానికి సంబంధించినవి ఏంటి? చూడండి, ఇతివృత్తానికి సంబంధించిన మన
విశిష్ట ఉత్సవాల్లో సంస్కృతి సంప్రదాయాలు, సహానుభూతి, ఆచార సంప్రదాయాలు అండ్ సామాజిక సేవ దేనికి సంబంధించింది నీ ఇతివృత్తం అని అడుగుతున్నారండి. మనకు ఆప్షన్ 1 సంస్కృతి సంప్రదాయాలు మనం ముందే చదువుకున్నామండి. మన విశిష్ట ఉత్సవాలు ఇతివృత్తం ఏంటంటే సంస్కృతి సంప్రదాయాలు. నెక్స్ట్ మనం రెండోది చూడండి. ప్రజల చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదకు జీవ సాక్ష్యాలు ఏంటి? ప్రజల చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదకు సజీవ సాక్ష్యాలు ఏంటి? అడవులు, ఎడారులు, ఉత్సవాలు, సముద్రాలు ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఉత్సవాలు. ప్రజల చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదకు సజీవ సాక్ష్యాలు ఏంటంటే ఉత్సవాలండి. నెక్స్ట్ సిరిమాను అంటే డాష్ చెట్టు అని అర్థం. సిరిమాను అంటే ఏ చెట్టు అని అంటామండి. ఆశీర్వచనం ఇచ్చే వేప చెట్టు, మర్రి చెట్టు, సంపదలిచ్చే చెట్టు. ఆశీర్వించే చెట్టు, వేప చెట్టు, మర్రి చెట్టు, సంపదలిచ్చే చెట్టు. సిరిమాను అంటే మనం ఏ చెట్టు అని అనుకుంటామండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ఏంటండి మనకి ఇక్కడ ఆప్షన్ 4 సంపదలిచ్చే చెట్టు. సిరిమాను చెట్టు అంటే మనకి సంపదలిచ్చే చెట్టు అండి. నెక్స్ట్ మనం చూసుకోండి 4వది ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు ఏంటి? ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు ఏంటి? పైడితల్లి, మావుళ్ళమ్మ, నాగోబా, కోట సత్యమ్మ. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు ఎవరండి అని అడుగుతున్నారండి. ఈ 4గింట్లో మనకి ఏంటండి మనం జరుపుకుంటాం? ఆప్షన్ 1 అండి. పైడితల్లి అమ్మవారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి మనకు ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 5వది చూడండి. పైడిమాంబ తల్లి విగ్రహాన్ని ఎప్పుడు ప్రతిష్ఠ చేస్తారు? పైడిమాంబ తల్లి విగ్రహాన్ని ఎప్పుడు ప్రతిష్ఠ చేస్తారు? విజయదశమి తర్వాత వచ్చే మొదటి శుక్రవారం, విజయదశమి తర్వాత వచ్చే మొదటి బుధవారం, విజయదశమి తర్వాత వచ్చే మొదటి శనివారం, విజయదశమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం. ఏ రోజున పైడితల్లి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. విజయదశమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు పైడితల్లి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు. విజయదశమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం. నెక్స్ట్ మనం చూసుకోండి 6వది. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. పైడిమాంబ ఈ రాజు యొక్క సోదరి. పైడిమాంబ ఏ రాజు యొక్క సోదరి? తాండ్ర పాపారాయుడు, నలగామరాజు, విజయరామరాజు, సీతారామరాజు. ఎవరి యొక్క సోదరి అండి? ఎవరి యొక్క చెల్లి పైడిమాంబ? పైడితల్లమ్మ ఎవరి యొక్క సోదరి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. విజయరామరాజు యొక్క సోదరి అండి పైడితల్లి అమ్మవారు. నెక్స్ట్ మనం చూసుకుంటే 7వది. ప్రతి సంవత్సరం ఈ తేదీలో గుణదల మేరీమాత ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఈ తేదీల్లో గుణదల మేరీమాత ఉత్సవాలు జరుగుతాయి. ఫిబ్రవరి 6, 7, 8, ఫిబ్రవరి 9, 10, 11, మార్చి 10, 11, 12, ఏప్రిల్ 9, 10, 11 ఎప్పుడు జరుగుతాయని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ మనకి ఏమవుతుంది? ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఫిబ్రవరి 9, 10, 11 మనకి గుణదల మేరీమాత ఉత్సవాలు జరుగుతాయండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 8వది చూడండి. గుణదల మేరీమాత ఉత్సవాలు ఈ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. ఈ గుణదల మేరీమాత ఉత్సవాలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయండి? గుణదల మేరీమాత ఉత్సవాలు ఏ సంవత్సరంలో మనకి ప్రారంభమయ్యాయి అడుగుతున్నారండి. మనకి ఎప్పుడండి? 1914, 1916, 1924, 1934 ఎప్పుడండి ప్రారంభమయ్యాయని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. 1924లో గుణదల మేరీమాత ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నెక్స్ట్ సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూట్ అనాథ శరణాలయం ఈ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూట్ అనాథ శరణాలయం ఈ సంవత్సరం ఏర్పాటు చేశారు. 1914, 1923, 1925, 1924 ఎప్పుడు మనకి ఏర్పాటు చేశారని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. 1924లో సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూట్ అనాథ శరణాలయం ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 10వదండి. కోటప్పకొండ ఈ జిల్లాలో ఉంది. కోటప్పకొండ ఈ జిల్లాలో ఉంది. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కర్నూలు. కోటప్పకొండ ఏ జిల్లాలో ఉందండి? మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి.
గుంటూరు జిల్లాలో ఉంది. కోటప్పకొండ గుంటూరు జిల్లాలో ఉంది. నెక్స్ట్ మనం చూసుకుంటే 11దండి. కోటప్పకొండలో పాపనాశనం అనే తీర్థం వీరి వల్ల ఏర్పడింది. కోటప్పకొండ పాపనాశనం అనే తీర్థం వీరి వల్ల ఏర్పడింది. శివుడు, విష్ణువు, కృష్ణుడు. కోటప్పకొండలో పాపనాశనం అనే తీర్థం వీరి వల్ల ఏర్పడింది అన్నాడు. శివుడు, విష్ణువు, కృష్ణుడు, మునులు. ఎవరి వల్ల ఏర్పడిందండి? మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. శివుడు. ఏంటండి? శివుడు. శివుడు వల్ల కోటప్పకొండలో పాపనాశనం అనే తీర్థం ఏర్పడిందండి. నెక్స్ట్ కోటప్పకొండలో ఉన్న కొండల కూటమి సంఖ్య ఎన్ని? కోటప్పకొండలో ఉన్న కొండల కూటమి సంఖ్య ఎన్ని? 2, 3, 4, 5 అండి. మనకి ఏటి అవుతుందండి? మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. 4 కొండల కూటమి అండి. కూటమి అంటే ఇక్కడ 4 కొండలు కలవడం అండి. కోటప్పకొండలో ఉన్న కొండల కూటమి సంఖ్య 4. నెక్స్ట్ మనం చూసుకోండి 13ది. దక్షయజ్ఞం తర్వాత పరమశివుడు కోటప్పకొండలో ఎన్ని సంవత్సరాల అనంతరం బాలునిగా అవతరించాడని ఐతిహ్యం అండి. చూడండి, దక్షయజ్ఞం తర్వాత పరమశివుడు కోటప్పకొండలో ఎన్ని సంవత్సరాల అనంతరం బాలునిగా అవతరించాడని ఇతిహాసం. చూడండి, మనకి ఇక్కడ 12, 18, 21, 24. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది 12 అండి. 12 సంవత్సరాలు బాలునిగా అవతరించారటండి. నెక్స్ట్ మనకి 14 చూడండి. కోటప్పకొండ కింద ఉన్న గుడి వీరిది ఎవరిది? కోటప్పకొండ కింద ఉన్న గుడి ఎవరిది అని అడుగుతున్నారండి. లక్ష్మీదేవి, గొల్లభామ, శ్రీవల్లి, గంగమ్మ. ఈ 4 ఎవరండి అంటే మనకు ఆప్షన్ 2 అండి. గొల్లభామ. కోటప్పకొండ కింద ఉన్న గుడి గొల్లభామదండి. నెక్స్ట్ ఈ లెసన్కి సంబంధించి లాస్ట్ బిట్ అండి 15వది. రేపు 16 నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం బిట్స్ అనేవి. ఈ లెసన్కి సంబంధించి కొన్ని మాత్రమే చెప్తున్నాను, మిగతావి రేపు చెప్తాను. కంటిన్యూషన్ అనేది ఉంటుందండి ఖచ్చితంగా రేపు ఈ లెసన్కి సంబంధించి. కోటప్పకొండ అనగానే ప్రజలకు గుర్తుకు వచ్చే పండగ ఏది? కోటప్పకొండ అనగానే ప్రజలకు గుర్తొచ్చే పండగ ఏది? దసరా, సంక్రాంతి, మహాశివరాత్రి, దీపావళి. ఏంటండి, ఏ పండుగ వస్తుంది కోటప్పకొండ అనగానే మనకు గుర్తొచ్చే పండుగ ఏంటండి? ఆప్షన్ 3 అండి, మహాశివరాత్రి. ఏంటండి, కోటప్పకొండ అనగానే ప్రజలకు గుర్తొచ్చే పండుగ ఏంటి? మహాశివరాత్రి. ఇదండి ఈ రోజుకి సంబంధించి బిట్స్ అండి ఇవి. రేపు నేను దీంట్లో కంటిన్యూషన్ ఉందండి. మొత్తం 30 బిట్లు ఈ లెసన్కి సంబంధించి. 15 మాత్రమే చెప్పాను, మిగతావి నేను రేపు చెప్తానండి. ఈ లెసన్ అంటే మన విశిష్ట ఉత్సవాలకు సంబంధించి. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, టేక్ కేర్ అండి, బాయ్.